అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకునేదాన్ని. ఈవెన్ సిల్లీగా ఉంటుంది, మీకు కామెడీగా అనిపిస్తదేమో. అక్క వాళ్ళిద్దరికీ మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు. నాకు చేయలేదని నేను గొడవ చేస్తాను అమ్మతో. అమ్మ నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు, నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చేయవు అని గొడవాడేదాన్ని. యూనో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాళ్ళకి కామెడీగా ఉంటాయి ఇన్సిడెంట్. యూనో నాకు అనిపించేది ఆ వయసులో తెలియదు కదా, 11-12 years అంటే నాకు 7th క్లాస్కి వచ్చానంటే 11 years 12 years ఆ ఏజ్లో ఏం చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్క వాళ్ళిద్దరికి చేస్తారు, నాకు అడుగుతున్న చేయట్లేదు, అమ్మ ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. సో అప్పుడు చంటి మూవీ చూసా. చంటి సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోతే ఆమె ఫంక్షన్ చేస్తారు. అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడిపోయి అమ్మ నేను మెచ్యూర్ అయ్యా నాకు ఫంక్షన్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. అంటే మనకి తెలియని వయసు. యూ కెన్ ఇమాజిన్, మనకి నవ్వులా ఉంది కానీ ఇది నేను అమ్మాయిని అనే ఫీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో యూ కెన్ ఇమాజిన్ దట్ టైం. నేను అమ్మాయిని, అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలి. బాయ్ అంటే మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా తను ఏమి అనేది కదా అసలు. ఆ టైం నుండి అమ్మకి డౌట్ వచ్చింది. ఇంకా తర్వాత డౌట్ అంటే ఫస్ట్ నుండి కూడా అమ్మ నన్ను కేర్ఫుల్ గానే చూసుకునేది. అప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా చూసుకునేది. మై డాడ్ డోంట్స్ లైక్ యూనో కదా, మనకి సిటీస్లోనే అయితే మనకి సోషల్ మీడియా కానీ పాపులారిటీ ప్రచారం చేయడానికి పేపర్స్ న్యూస్ కావాలి. విలేజెస్లో ఏమక్కర్లే, ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అయిపోద్ది విత్ ఇన్ డేస్లోనే. ఎందుకంటే ముచ్చట్లు చెప్పుకుంటారు విలేజెస్లో, ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. అట్లా నా బిహేవియర్ అలానే ఉంటుంది. అమ్మాయిలాగా ఉండటము, అమ్మాయిలాగా బిహేవ్ చేయటం, అమ్మాయి బట్టలు వేసుకోవటము, స్కూల్లో పిల్లలు ఎగతాలు చేస్తారు ఎందుకు రా అంటే వే ఆఫ్టర్. ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ చేస్తారనుకోండి, ఎలా ఉంటుంది, బిహేవియర్ మారదు కదా. ఒక లుక్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, బట్ బిహేవియర్ మారదు. బై వాకింగ్ కానీ, టాకింగ్ కానీ, మాట్లాడే విధానం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం మాట్లాడిన చేతులు తిప్పుతాం, అబ్బాయిలు చేతులు తిప్పరు, స్టడీగా మాట్లాడుతాం. లైక్ బిహేవియర్, నా బిహేవియర్ అలానే ఉండేది. హెయిర్ సర్దుకోవటం, చిన్న వయసులోనే హెయిర్ సర్దుకోవటం, చిన్నగా నడవటం, చిన్నగా తిప్పుకుంటూ నడవటం, అట్లా ఉండేది. ఈజీగా నేను రికగ్నైజ్ చేసేవాళ్ళు పిల్లలు రికగ్నైజ్ చేసేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో అమ్మ బట్టలు వేసుకోవటం, శారీస్ కట్టుకోవడం, ఇవి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలానే గ్రోయింగ్ అవటం, విలేజెస్ లో న్యూస్ స్ప్రెడ్ అవటం వల్ల ఈవెన్ మై డాడ్ డోంట్ లైక్స్. మా డాడీని జనాలు అడిగేవారు, సో కాల్డ్ సొసైటీలో ప్రజలు, మీ అబ్బాయి హిజ్డా, మీ అబ్బాయి తేడాగాడంట కదా, మీ అబ్బాయి 0.5 అని అడుగుతుంటే మా డాడీకి పరువు పోయేదని. నా వల్ల తన పరువు పోతుంది సొసైటీలో, తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అనే తన బాధలో హీ డోంట్స్ లైక్ మీ. నాతో మాట్లాడేవాడు కాదు, నన్ను ఇష్టపడేవాడు కాదు, అక్కలతో తమ్ముళ్ళతో అందరితో బాగుండేవాడు, నాతో మంచిగా ఉండేవాడు కాదనమాట. ఓన్లీ మై మదర్ లవ్స్ మీ. మా మదర్ ఒక్కలే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అలానే లైఫ్ ముందుకెళ్తుంది వెళ్తుంది. యూనో 8th క్లాస్ వచ్చినప్పటికీ అక్కలిద్దరికి మ్యారేజ్ అయిపోయింది అనమాట. ఇంకా తమ్ముడిని హాస్టల్లో వేశారు. నేను, అమ్మ, నాన్న, మేము ముగ్గురమే ఇంట్లో ఉంటాం అనమాట. ఇక నేను ఎవ్రీడే అమ్మ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని. స్కూల్ నుండి రావటం 8th క్లాస్ 9th క్లాస్లో ఎవ్రీడే అమ్మ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని. ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, విలేజెస్లో ఎలా ఉంటుంది, కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడము, ఇల్లు అలుక్కొని ముగ్గులు పెట్టుకోవటము, బౌల్స్ క్లీన్ చేసుకోవటం, కుకింగ్, ఇల్లు తుడవటం, అవన్నీ ఉండే. అవన్నీ నేనే చేసేదాన్ని చిన్నప్పుడు. నాకు ఇష్టం, ఐ వుడ్ లైక్ టు డూ హ్యాపీగా. నాకు చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడు ప్యాంట్ షర్ట్ మీద చేస్తుంటే చిరాకగా ఉంటుందిరా బాబు, మనం కలర్ చల్లి ముగ్గులు పెట్టేది లంగావని కానీ సారీ కట్టుకొని చేస్తుంటే ఆడపిల్లకి ఎంత ముచ్చటగా ఉంటుంది అనిపించి నేను 8th 9th క్లాస్లో మేబీ అప్పుడే కొంచెం పుట్టాను. కలర్ చల్లి ముగ్గులు పెడుతుంటే జనాలందరూ చూస్తారు, చుట్టుపక్కల మా రిలేటివ్స్, బాబాయ్స్, కజిన్స్ తీసుకెళ్ళి నాకు దెయ్యం పట్టింది అనుకుని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. ఇంకొకటి కూడా నేను చూసాను, చెప్పారు అది బాబా నిజంగానే తినకు దయ్యం పట్టిన పేరు కూడా బాబా చెప్పారంట కదా. అవునవును, అంటే స్కూల్ నుండి వస్తుంటే ఇంక స్వాతి అనే దయ్యం పట్టింది. స్వాతి అనే దయ్యం పేరు కూడా బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ భయము, ఆ కంగారు, ఆ టెన్షన్. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరన్నా బాబాలు పూజలు చేశానంటే అయ్యి ఇంత దుర్మార్గులరా బాబా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ నో కదా రియాలిటీ, ఐ ఫేస్డ్ ఇట్. నాకు జరిగినట్టే, నాకు జరిగింది అందరికి జరుగుతుంది అని ఐ ఫీల్. ఎవరైనా ఏమికి దయ్యం ఉంది ఇంట్లో అది ఉందని చెప్పేసి మంత్రాలు చేసి తీసుకుంటారు, అప్పుడు అనిపించింది వీళ్ళు కూడా నా అలాంటి అమాయకులే అనుకుంటా ఐ ఫీల్. అంటే ఆయన ఏం చేశాడంటే యాపాకులతో ఏయో కొట్టేసేసి ఏమికి స్కూల్ నుండి వస్తుంటే దెయ్యం పట్టింది, ఆమె వయసులో పెళ్లి కాకుండా చనిపోయింది, పెళ్లి కాకుండా చనిపోవటం వల్ల కోరికలు తీర్చుకోవటానికి దీనికి దెయ్యం పట్టింది. భలే చెప్పాడు. ఐ ఫీల్ యూనో కదా. అప్పుడు గట్టిగా అరిసి చెప్పాలనిపించేది, నాకు ఏ దయ్యం పట్టలేదురా బాబు, దిస్ ఇస్ మై రియాలిటీ. ఒకసారి ఆయన దగ్గరికి ఎక్కడున్నాడో కూడా లేదు, ఉన్నాడో తెలీదు. ఇంకా థాట్ కూడా రాలేదు వెళ్ళాలని. విల్ చెక్ వన్స్. మీరు ఐడియా ఇచ్చారు కదా, ఒకసారి చెక్ ఐ విల్. సో కానీ ఆ ఏజ్ లో
నిజం చెప్పే ధైర్యం లేకుండే నాకు. చిన్న వయసు కదా, ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అంటే ఐ ఫీల్ ఐఎమ్ డిఫరెంట్. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ నాకేమి సోషల్ మీడియా తెలీదు, ఎవరు తెలీదు. ఐ ఫీల్ ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అలా డిఫరెంట్గా పుట్టానేమో, అందరూ నార్మల్గా ఉన్నారని ఆ భయంతో నిజాన్ని చెప్పుకోవడానికి వెనకాడేదాన్ని, ఎవరికి Okay. చెప్పుకునేదాన్ని కాదు. నాలో నేను అంతర్మదనం అయిపోయేదాన్ని, నాలో నేను నేర్చుకునేదాన్ని, దేవుణ్ణి నిందించుకునేదాన్ని. దేవుడా అందరూ నార్మల్గా ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ జన్మిచ్చావని మురుసుకుంటూ ఏడ్చుకుంటూ ఎవ్రీడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ ఏడ్చుకునేదాన్ని. దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టేసి, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ అవమానాలు, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ డిస్క్రిమినేషన్, నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ ఏడుపు అని దేవుడిని అడగాలనిపించేది. ఆ టైంలో ఇంకెవరికి చెప్పుకోలేను నా బాధ, నా మనసులో నేను దేవుడితోనే చెప్పుకునేదాన్ని. అలానే లైఫ్ ముందుకెళ్తుంది.